ఇప్పుడు వస్తున్న 2 సినిమాలకైతే బాగా కిక్ ఇచ్చే సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి కూలీ, 2 వార్ 2. నాకైతే ఎక్కువ అయిపించింది కూలీ సినిమా అనుకుంటా. ఎందుకంటే కింగ్ నాగార్జున ఉన్నాడు, అలాగే రజనీకాంత్ డైరెక్టర్, మళ్ళీ లోకేష్ కనకరాజు. ఈ విధంగా చూసుకుంటే హైప్ ఎక్కువ ఉంది. మరి వార్ 2 సంబంధం చూసుకుంటే మనకి స్టోరీ డైవర్షన్ అంతా నార్త్ సైడ్ వస్తుంది. నువ్వు చూసినట్టుగా వార్ 1 సినిమా చూసారా, మీకు ఎంతలా నచ్చి ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. సో ఇది కొద్దిగా కన్వర్జేషన్ తగ్గినట్టుకోండి, సాంగ్స్ కూడా కొద్దిగా బోరింగ్ లాగా అనిపిస్తుంది. అలా కూలీ సినిమాకి అయితే మౌనిక సాంగ్ అనేది మీకు తెలిసింది. అక్కడ మౌనిక సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో. మీరే అనుకుంటున్నారు ఈ సినిమా మంచి హైకి వస్తారని, అంటే 1000 crores గ్రాస్ అవుతారని మీరు ఏ సినిమా అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చేయండి. నాకు తెలిసి ఒక హీరో అడ్వానీ ఉంది కాబట్టి హీరోయిన్ ప్లస్ పాయింట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా వార్ 2లో ఉండడం కొంత ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. సరేలే, మీరు చూసుకుంటే 14th రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమాలో జెన్యున్గా చెప్పాలంటే సినిమా ఎక్కువ ఇచ్చింది ఏంటంటే కూలీ సినిమా అయితే నాకు బాగా కిక్కించే సినిమా అయిపోతుంది. కూలీలో మనం చూసుకుంటే కన్వర్జేషన్ అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే మామూలు విషయం కాదు. బాక్స్ బద్దలైపోతుంది అనిరుద్ధ్ మ్యూజిక్. అలాగే వార్ 2 మ్యూజిక్ అయితే నాకు అంతగా అనిపించలేదు. నేను జెన్యున్గా ఒక మాట చెప్తున్నాను అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే కిక్కించే సినిమా. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, నేను కూడా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అభిమాని. సో ఎన్టీఆర్ సినిమాని చూస్తూ నేను పెరిగాను. నేను జెన్యున్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఈ 2 సినిమాలు హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సరేనా?